Good afternoon. This is Yamni. Welcome to 30/60 headlines. 10,000 కోట్ల బ్లాక్ మనీని వైట్ చేసిన జగన్. ఆయన బినామీల దగ్గర 94,000 కోట్లు ఉన్న ఎకరాలున్నాయన్న టీడీపీ. విజయవాడ ఫుడ్ ఫెస్టివల్ వివాదంపై చంద్రబాబు ఆగ్రహం. వ్యాపారుల మీద దౌర్జన్యం వద్దంటూ మున్సిపల్ అధికారులకు క్లాస్. నల్గొండ జిల్లాలో మండలాల గొడవ. సిరిసిల్లలో కలెక్టరేట్ కొట్లాట. ముహూర్తానికి ముందు కొత్త జిల్లాలపై జగడం. తమిళనాట బాంబు పేల్చిన శశికళ. జయ సంతకం ఫోర్జరీ జరుగుతోందంటూ ఇన్ఛార్జ్ గవర్నర్ కు లేఖ. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను నిన్న మీతో మాట్లాడుతూ ఈ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, బిఎడ్ అన్ని కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ 2,000 కోట్లని అందాజ చెప్పిన. నాకు ఈ రోజు తెలిసిన ఫిగరు మొత్తం 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే మొత్తం విడుదల చేయాలనే డిమాండ్ తోని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఆందోళన కార్యక్రమాలతో సహా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు వారి వారి కాలేజెస్ పోయి ఈ విషయంలో మరింత చైతన్యపరిచి వారి నుంచి కూడా ముఖ్యమంత్రికి నా ఫీజు రియంబర్స్మెంట్ నాకు ఇవ్వు అని చెప్పి ప్రతి విద్యార్థి నుంచి కూడా ఒక దరఖాస్తు రూపంలో మేము చేపట్టబోతున్నాం. చివరిగా నేను ముగించుకునే ముందు 720 కోట్ల రూపాయలు పోయినసారి పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీగా తెలంగాణ రైతులకి గతంలో అంటే వీళ్ళు 3,000 కోట్ల ఎస్టిమేట్ నష్టం పంపిస్తే వాళ్ళు 720 కోట్లు ఇచ్చిండ్రు ఏదవుతాం. ఆ 720 కోట్లు కూడా ఈ ప్రభుత్వం మింగేసింది రైతులకు ఇవ్వకుండా. అంటే రైతులకి వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ కూడా మీరు వాళ్ళకి ఇవ్వకుండా డైవర్ట్ చేయడం, అది పోన్ చేయడం, మరి ఎవరికి సోయుందో తెలంగాణ ప్రజలే ఆలోచన చేయాలని చెప్పి నేను మనం చేస్తాను. థ్యాంక్ యూ. పాదయాత్ర కదమ్మా, అంటే సరే పండుగ తర్వాత మొదలు పెడతాం. సరే కోవన్ రెడ్డి గారు లాంచింగ్ లో డేట్ చెప్తాము. 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో మన సీనియర్ లీడర్స్ అందరూ ఒక్కొక్క చోటికి పోయి అక్కడ లాంచ్ కార్యక్రమం ఉంటుంది. అది రేపు మేము ప్రకటిస్తాం. ఎనీథింగ్ ఒకటి అంటే ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో మాట్లాడింది చాలా అసంబద్ధంగా ఉంది. మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీరు ఇది అశాస్త్రీయంగా ఉంది. దానికి నిదర్శనం మీ ప్రెస్ మీట్ లోనే నేను అన్నది ఏంటంటే ఒక జిల్లాకి 5 లక్షల జనాభా, ఒక జిల్లాకి 40 లక్షల జనాభా. ఇది సరి అయిన విషయం కాదు. మీరు ముందు గైడ్ లైన్స్ ఇష్యూ చేయండి. మీరు అసలు ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారో, ఏ పద్ధతి ఫాలో అవుతుందో ప్రకటించండి అని చెప్పినావు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నేను ఆ ఏడాది క్రితం ఒక కమిటీ ఇచ్చినట. అసలు ఆ కమిటీ గురించి మా ఎవరు తెలియదు. ఆ రిపోర్ట్ బయట పెట్టండి. ఇది అశాస్త్రీయంగా జరిగింది. అతను తెలంగాణ ప్రజల్లో నిజంగా అభిప్రాయం స్పష్టంగా వస్తుందంటే ఊర్లలో మీరు ఎక్కడ పోయినా మేము మహమ్మద్ బిన్ తుగ్లక్ని మేము చూడలేదు, కానీ తుగ్లక్ పాలన అంటే ఇదే అయి ఉండొచ్చు. రెండో విషయం ఏమిటంటే పిచ్చోన్ చేతిలో రాయబడినది. ఈ 2 పదాలు అసలు ఎవరిని అడిగినా తెలంగాణలో ఏ విషయం చెప్తాం. ఇప్పుడు అంటారు మేము కొత్త జిల్లాల విభజనకి మేము వ్యతిరేకం కాదు, జిల్లాల ఏర్పాటుకి. కానీ జిల్లాల రెవెన్యూ డివిజన్ల మండలాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది. ఎవరికో ఇష్టమో కష్టమో దాని ప్రకారం జరిగింది, శాస్త్రీయంగా జరగలేదు అని చెప్పి మరోసారి మనం చేస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది ఆయన.
అతను ఈ పరిపాలన సామర్థ్యం లేక ఒక నిర్లక్ష్య వైఖరితో ఒక అహంకార వైఖరితో ఏ విధంగా ఇది తెలంగాణ పరిపాలిస్తుందో ఇదైనా జాగీరు కాదని చెప్పని చేస్తున్నాం. ఇది ఎవడో అప్పసొమ్మును పంచిపెడతలేవు. ఇది ప్రజాస్వామ్య దేశం. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. మీరు కానీ మేము కానీ. సరే ఆ విషయం నేను ఎందుకు జవాబు చెప్పాలి? ఆయన అడగండి. ఏ కమిటీ? పచ్చి అబద్ధం. కేశవరావు ఇచ్చిన కమిటీకి అసలు నేను ఎటువంటి నేనేమి ఇవ్వలేవలే. రెండోది, ముఖ్యమంత్రి గారి అబద్ధాలు చెప్పడం చాలా ఇష్టం ఆయనకి. పోయినసారి ఎయిర్పోర్ట్లో దిగి అసలు ఎవరు సన్నాసులు? ఈ రాష్ట్రాన్ని భ్రష్టపట్టుతో సన్నాసులు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనిచేస్తున్నాం మేము, దేశభక్తులం. ఎయిర్పోర్ట్లో దిగి మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న రంగారెడ్డి జిల్లా పోయి ఇట్లా అన్నాడు. అసలు నేను రంగారెడ్డి జిల్లా పోలే నేను రంగారెడ్డి జిల్లా పోలే ఆ రోజు. మరి ఈ విధంగా ఆ హోదాలో ఉండి మరి ఇంత అబద్ధాలు చెప్తున్న వ్యక్తి, అతని గురించి ఏమనాలో తెలంగాణ సమాజమే ఆలోచించాలి. ఆరోగ్యశ్రీ పథకం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ పూర్తిగా అస్తవ్యస్తంగా అయిపోయినాయి. మేము వీఆర్ కమిటెడ్. ఇది పూర్తిగా ఖండిస్తున్న ఈ ఇన్సిడెంట్. ఏదైతే ఒక బీద అమ్మాయికి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనుకోడు కదా, లివర్ ట్రాన్స్ప్లాంట్ కి ట్రీట్మెంట్ కి అష్యూరెన్స్ అయి వీళ్ళ పరిపాలనతో గొప్పగా ఉందంటే అది హాస్పిటల్కి ఇంటిమేట్ చేరినప్పుడు అమ్మాయి చనిపోయింది. తప్పనిసరిగా ఇది పరిపాలన లోపమే, ఇది గవర్నమెంట్ ఫెయిలియర్ అని మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వరంగల్లో మాట్లాడుతూ పిసిసి ప్రెసిడెంట్కి సోయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఏ అంశాలు తీసుకోవాలో కూడా తెలియదు అని ఆయన నిన్న ఆడ మాట్లాడుతున్నప్పుడు విషయాలు చూశాను. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సోయింది కాబట్టి రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ సోయింది కాబట్టి ఈరోజు చూపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వర్షాలు పడి చేతికొచ్చినటువంటి పంట పత్తి వర్షాలలో తడిసి నల్లటి బొగ్గుల్లాగా తయారైన పత్తికాయలు. వచ్చిన పత్తి ఏమో వర్షాన్ని తడిసి మొలకొచ్చింది, బయటకు వచ్చిన పత్తి ఏమో మొలకెత్తింది, రానటువంటి కాయలేమో నల్లటి బొగ్గుల్లాగా మారిపోయినాయి. వీరి హయాంలో నకిలీ విత్తనాలు ఇస్తే పంట పెరిగింది కానీ కాత లేదు, పూత లేదు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మిర్చి మొత్తాన్ని కూడా పీకేస్తా ఉన్నారు రైతులు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, సుధాకర్ రెడ్డి గారు తిరుమలాపాలెం వెళ్లి రైతులు పరామర్శించారు, పొన్నాల లక్ష్మయ్య గారు ఇంకో ఊరెళ్లి రైతులు పరామర్శించారు, జానారెడ్డి గారు తారా వెళ్లి చూసొచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ వెళ్లారు చూసొచ్చారు.
హనుమంతరావు గారు మెదక్ వెళ్ళి చూసి వచ్చారు, షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ వెళ్ళి చూసి వచ్చారు, రవి గారు మహబూబ్నగర్ వెళ్ళి చూసి వచ్చారు, కోదండ రెడ్డి గారు ఇంకో ఊరు వెళ్ళి చూసి వచ్చారు. మాకు సోయి ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ రైతుల పడుతున్నటువంటి బాధల్ని చూసి తట్టుకోలేక వాళ్ళకి కనీసం ధైర్యాన్ని కల్పిద్దామనేటువంటి ఆలోచనతో మేము వెళ్ళి తిరిగి వస్తా ఉన్నాం. ఊరు వెళ్తే వైరా మండలం పాలడు గ్రామంలో చినరామయ్య కృష్ణయ్య అనేటువంటి దంపతులు ఇద్దరు కౌలుకు తీసుకొని ఈ మిర్చి వేశారు. ఈ మిర్చి కౌలు తీసుకున్నటువంటి పొలం 30,000 రూపాయల కౌలు, పెట్టుబడి కౌలు రెండు కలిపితే మొత్తం 95,000 అయింది ఎకరానికి. ఎకరన్నర కౌలు తీసుకుంటే 1,00,000 పెట్టుబడి అయింది. ఈ 1,00,000 పెట్టుబడి మీ దయ వల్ల రుణమాఫీ అనేది అమలు కావటం వల్ల బ్యాంకులో రుణం ఇవ్వట్లే వాళ్ళకి. బయటకి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తీసుకొని వచ్చి 1,00,000 పెట్టి వేశారు. ఇవాళ 1,00,000 పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడితో పండిన ఈ పంట మొత్తాన్ని కూడా ఈరోజు పీకేస్తా ఉన్నాడు. ఆయన భార్య ఇద్దరు చిన్నపిల్లలు పొలంలో నిలబడి కన్నీరు పెడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కడుపు దొరకపోయింది. కొణిదెల్ల మండలం సింగరాపాలెం వెళ్ళాం. యేసు అనే ఒక దళిత రైతు 2 ఎకరాల కౌలు తీసుకొని ఈ పత్తి వేశాడు. ఆ పత్తి 35,000 రూపాయల ఎకరానికి పెట్టుబడి పెట్టాడు. బయటకు వచ్చిన పత్తి ఏమో మొక్కెత్తింది, కాయలేమో నల్లగా బొగ్గుగా మారిపోయింది. ఈ యేసు దళిత రైతు 4 రూపాయల వడ్డీకి తెచ్చాడు. 2 ఎకరాలు 75,000 పెట్టుబడి. మొత్తం పత్తి అంతా పోయింది. దీని గురించి ఆలోచించే నాదుడు లేడు, ఒక్క అధికారి మాట్లాడలేదు. నేను ఏ రకంగా అప్పు తీర్చాలని వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉన్నారు అక్కడ. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్క దగ్గర మిర్చి వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు, పత్తి వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు, సోయా వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు, మొక్కజొన్న వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు, జొన్న వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఇట్లా రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు ఏడుస్తూ ఉంటే నువ్వు వరంగల్లో కూర్చొని ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కూడా చెరువుల దగ్గర కట్టల దగ్గర పోయి మేకలు కోసుకొని పండగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి కనపడట్లేదు అంటున్నావు. కాంగ్రెస్ వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కనపడేది ఒక్కటే, పాపం పెట్టుబడి పెట్టి ఈ పంట ఎండిపోయి పంట తడిసి ఈ మొక్కొచ్చి పోతా ఉంటే ఆ పొలాల్లో నిలబడి ఏడుస్తున్నటువంటి కన్నీరుతో ఉన్నటువంటి రైతులు కనపడతా ఉన్నారు. మాకు సోయి ఉంది కాబట్టి ఆ కన్నీరు తోర్చడం కోసమే రైతుల దగ్గరికి వెళ్ళాం, జిల్లాలు తిరుగుతా ఉన్నాం, నాయకులంతా పరామర్శిస్తా ఉన్నారు. సోయి లేదని నువ్వు మమ్మల్ని అంటే కాదు, సోయి లేకుండా అటు ఫామ్ హౌస్ లో పడుకొని లేకపోతే మెలకు వచ్చినప్పుడు బయటికి పోయి ప్రెస్ మీట్లు మాట్లాడి ప్రజల కోసం మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినో కాంగ్రెస్ పార్టీనో కించపరుస్తూ మాట్లాడే నీకు సోయి లేదు. ప్రజల గురించి ఆలోచన విధానం లేనటువంటి నీకు సోయి లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్చెట్టి చీఫ్ మినిస్టర్ గా గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి నీ పరిపాలన వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల్ని బయటపెట్టి రక్షించడం కోసం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ విషయం వదిలిపెట్టిపోయి నువ్వు సోయి లేదు, వీళ్ళకి అజెండా లేదు. ఎస్, మా అజెండా ప్రజల అజెండా, మాకే ప్రత్యేకంగా అజెండా అవసరం లేదు. ప్రజల బాధలో ప్రజల కన్నీళ్లు వాళ్ళ ఇబ్బందులు తొలగించడం మా అజెండా. కాంగ్రెస్ పార్టీకి ఆ అజెండా ఉంది కాబట్టి ఈరోజు రైతుల కోసం అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. రేపొద్దున విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కోసం తిరుగుతాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు తొలగించడం కోసం బయలుదేరతాం. దీనికి భయపడి నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. మేము ప్రశ్నిస్తా ఉంటే తట్టుకోలేక అసహనంతో నువ్వు అడ్డగోలుగా ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్నో లేదా కాంగ్రెస్ పార్టీనో మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు సమాధానం ఉంటే చాలా స్పష్టంగా చెప్పేవాడు. సమాధానం లేక ఒళ్ళు మరిచిపోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్ర ప్రజానికానికి జవాబుదారితనంగా ఉండాల్సిన నువ్వు సోయి లేకుండా నోటుకొచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు దమ్ముంటే రా,
నీ పోలీసులు పక్కన పెట్టి నీ మంత్రుల్లో నీ ఎమ్మెల్యేలు చూసుకొని వాళ్ళ గనువెల్ని నీ గనువెల్ని పక్క పెట్టి నువ్వు రా ఖమ్మం వస్తావా, మహబూబ్నగర్ జిల్లా వస్తావా, నిజామాబాద్ వస్తావా, లేదా నీ సొంత జిల్లా మెదక్ జిల్లాకు వస్తావా, నువ్వు రా పొలాలు ఏర్పోదాం, రైతులు ఏర్పోదాం. ఆ రైతులు మాట్లాడతారా, మాకు సోయిందో నీకు సోయిందో, ఆ రైతులే పంట పొలాల్లో నిలబడి కన్నీరు పెడుతున్న రైతులే నీకు సోయి గురించి వాళ్ళు చెప్తారు. రా నీ దమ్ముంటే నువ్వు వాటన్నింటినీ వదిలిపెట్టి మా సోయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు బాగా సోయి ఉంది, నీకు సోయి నీ సంగతి ఏంటో ప్రజల క్షేత్రాలు తెలుస్తాం. బ్యాక్ టు న్యూస్. మరికొద్ది గంటల్లో కొత్త జిల్లాలు కొలువుదీరబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగమంతా కొత్త జిల్లాల పనుల్లో నిమగ్నమైపోయింది. మరోవైపు జిల్లాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఇప్పటికీ తమ ప్రాంతాన్ని కొత్త జిల్లా చేయాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరు మండలాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో ఆందోళనకు దిగుతున్నారు. నల్గొండ జిల్లా నారాయణపురం మండలంలోని వాయిళ్లపల్లి గ్రామాన్ని నూతనంగా ఏర్పడుతోన్న గుట్టుప్పల మండలంలో కలపవద్దని ఇద్దరు యువకులు సెల్ చెవరెక్కారు. ఇప్పటికే సుమారు 1850 మంది ఆన్లైన్ ద్వారా అభిప్రాయాలు తెలిపినా ప్రభుత్వం స్పందించడం లేదని వారు అభ్యంతరం తెలిపారు. వాయిళ్లపల్లి గ్రామాన్ని నారాయణపురం మండలంలోనే కొనసాగించాలని కోరుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కలెక్టరేట్ ఏర్పాటు వివాదం రాజుకుంది. స్థానిక సెస్ కార్యాలయాన్ని తాత్కాలికంగా కలెక్టర్ కోసం కేటాయించింది ప్రభుత్వం. దాన్ని ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు అక్కడకు వెళ్లారు. అయితే తాము ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పారు సెస్ ఉద్యోగులు. అవసరమైతే క్రింద అంతస్తులో కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవచ్చని, పై అంతస్తులో తమ ఆఫీస్ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో రెవెన్యూ సెస్ ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరికొకరు తోసుకునే వరకు వచ్చింది పరిస్థితి. హైదరాబాద్ నుంచి ప్రకటించిన నల్లధనంలో 10,000 కోట్ల రూపాయలు జగన్దేనని ఫైర్ అయ్యారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ. చట్టాన్ని అడ్డం పెట్టుకుని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న జగన్ నీతులు చెబితే మేం వినాలా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాల్లో జగన్ బినామీ చేతుల్లో వేలాది ఎకరాలు, గనులు ఉన్నాయంటూ వివరాలను మీడియాకు విడుదల చేశారు మంత్రి దేవినేని ఉమ. 33,935 కోట్ల విలువైన 94,038 ఎకరాల భూమి జగన్ ఆయన బినామీల చేతుల్లో ఉందన్నారు. తండ్రి అధికారాన్ని పెట్టుకొని అమెరికా నుంచి తిరుగు టపాలో చదువుకోకుండా వచ్చావు. ఇంకా అవన్నీ కావాలంటే మళ్ళీ క్లాసులో చెప్తాను. వచ్చినాడు సరిగా ఉన్నావా? నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 11 కేసుల్లో శుక్రవారం నాడు ముద్దాయిగా కోర్టుకు వెళ్తున్నావు. 43,000 కోట్లు జప్తాయి. సిగ్గు లేదు, శరం లేదు. ఇంకా నువ్వు ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నావు. కాబట్టి రాష్ట్ర ప్రజలు చెప్పాలి. ఇది ప్రజల సొమ్ము దోపిడీ చేసుకున్న ఆర్థిక నేరగాళ్లు ఇవాళ ప్రజల ముందు పోసుకోవటానికి అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి, నీకు అర్హత లేదు. నువ్వు ఇవన్నీ కూడా చెప్పాలి. రాష్ట్రంలోని చివరి ఆయకట్టుకు కూడా నీరందించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు దేవినేని ఉమ. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, పులివెందులకు కూడా నీరు తీసుకువెళ్తామని చెప్పారు. పులివెందులకు నీళ్లు రావాలంటూ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ నీళ్లిచ్చి అక్కడే సన్మానాలు చేయించుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందులలో ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఈ పట్టిసీమ నీళ్లే జూలైలో, ఆగస్టులో మనం ఇవ్వకపోతే ఇవాళ నీళ్లు చూసి ఈ 10 లక్షల ఎకరాలు ఒకేసారి నారుమళ్ళు పడక, పంటలు పడక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఆ రోజు జూలైలో, ఆగస్టులో వచ్చిన నీళ్లు బ్రహ్మాండంగా చివరి ప్రాంతాలకి, కింద ప్రాంతాలకు వెళ్ళటం వల్ల నారుమళ్ళు వేసుకునేవాళ్ళు నారుమళ్ళు వేసుకున్నారు, వెదజల్లుకునేవాళ్ళు వెదజల్లుకున్నారు. ఆ విధంగా ఇవాళ కృష్ణా డెల్టాను బతికించడం వల్ల ఈ 24 టీఎంసీలు బ్రహ్మాండంగా రాయలసీమ 4 జిల్లాలు కూడా ఇవాళ రైతాంగం కళకళలాడుతా పంటలు వేసుకుంటా ఉన్నారు. శ్రీశైలం దగ్గర నుంచి ఆంధ్రీనివా ద్వారా 10 టీఎంసీలు ఇవాళ నీళ్ళు వెళ్తే రైతులు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కరువు వచ్చింది, నీళ్లు లేవని. అనంతపురం జిల్లాలో ఇబ్బంది వస్తే రెయిన్ గన్స్తో
పంటలు కాపాడి 100 కోట్ల పంటలు కాపాడితే పాదయాత్రలు చేస్తా ఉన్నారు. రాసి పెట్టుకోండి. పులివెందులకు నీళ్లు తీసుకొస్తాం, మడకసిరకు నీళ్లు వస్తాయి. హిందూపూర్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన మొదలుపెట్టిన అందరినివా, ఆయన మొదలుపెట్టిన కాలేరు నగరి, ఆయన మొదలుపెట్టిన తెలుగు గంగా ఇవాళ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవబోతున్నాయి. వచ్చే నెలలో, వచ్చే సంవత్సరం ఈ జూన్ కల్లా తెలుగు గంగా బ్యాలెన్స్ 1,50,000 ఎకరాలకి నీళ్లిచ్చి తెలుగు గంగా పూర్తి స్థాయిలో పూర్తి చేయబోతున్నాం. ఆంధ్రనేవా ఫేజ్ 1, ఫేజ్ 2 చివరి ప్రాంతాలకి ఇవాళ కుప్పం, హిందూపూర్, మడకసిర, తమ్మలపల్లి, మదనపల్లి, పలమనేరు ఈ బెల్ట్ అంతా కూడా డిసెంబర్ కల్లా నీళ్ళు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా నువ్వు అడ్డంబట ఆగుటంలో పరిగెడతా ఉంది. నువ్వు నీ పిఏ, నీ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అధ్యక్షుడు బొగ్గన రాజేందర్ రెడ్డి అడ్డంబట కాలువలన్నీ కూడా హైకోర్టు ఆదేశాలతో, న్యాయదేవత ఆశీస్సులతో ఇవాళ కాలువలన్నీ కొట్టుకొని కాలువలన్నీ బాగు చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇవాళ గండికోటకు నీళ్లు తీసుకెళ్ళాం, మైలవరానికి నీళ్లు తీసుకెళ్ళాం. అదేవిధంగా రేపు పులివెందులకు కూడా త్వరలో పులివెందుల ప్రాంతానికి, లింగాల ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి పులివెందుల్లో కూడా మా నాయకులు సన్మానాలు చేయించుకుంటారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి నీకెతో చెబుతున్నా. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తమిళనాడు సీఎం జయలలితను పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి పరామర్శించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయ కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారన్నారు కిరణ్ బేడి. ఆమె ఆరోగ్యంపై వస్తోన్న వదంతుల్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. జయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలై డిశ్చార్జ్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు కిరణ్ బేడి. I do hope that God gives me an occasion, she gets well, and we could then meet her and call on her. But the good news is that Dr. Reddy says that Amma is progressing. She's responding to treatment. That's what he said. She's responding to treatment which is under very careful care. So as I said, I don't believe in saying anything more because doctor is the best judge. Doctor is the last word for any patient. So we should make no guesses, no conjectures. We have no choice but to trust and respect what the doctor says. And here it is Dr. Reddy himself. గవర్నర్ విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదన్నారు. చెన్నైలో ఉన్న ఆయన ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. తాత్కాలిక ముఖ్యమంత్రి అంశం కేవలం ఊహాజనితమేనన్నారు. ఇది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. Governor is there. He has been my colleague earlier. It is a courtesy call. I came and met him, had a breakfast meeting before leaving back to Delhi. I thought I should meet the governor also. Yesterday, I came here exclusively to visit the hospital and inquire about Madam Jayalalithaji's health condition. As I told yesterday, the doctors have in detail briefed me. She fell ill, there is no secret. Then they brought her to hospital. She was given treatment by the hospital. She is responding to the treatment. The doctor says she must continue to be in the hospital for some more time. Not only local doctors, but also doctor from London and doctor from R&D Medical Institute, they have been attending. We have to wait. I am confident that she has a strong willpower and she is always a fighter. I am confident she will fight back and become normal and continue to serve the people of Tamil Nadu. That is my wish. As I told already, when a person, that is a popular leader, is hospitalized. TV